ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత బప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకా సువార్త 1వ అధ్యాయము 57వ వచనం నుండి 66వ వచనం వరకు మరియు 80వ వచనము. ప్రసవ కాలము రాగానే ఎలిజబెతమ్మ కుమారుని కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరము చూపినని విని ఇరుగు పొరుగు వారు బంధువులు ఆమెతో కలిసి సంతసించిరి. 8వ నాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చిరి. తండ్రి పేరును అనుసరించి జకర్యా అను పేరు పెట్టదలచరి. కాని బాలుని తల్లి వారితో అట్లు కాదు, యోహాను అను పేరు పెట్టవలను అని పలికెను. అంతట వారు, మీ బంధువులు ఆ పేరు గలవారు ఎవరు లేరు కదా అని, శిశువునకు నీవు ఏ పేరు పెట్టగోరుచున్నావు అని సైగలతో తండ్రిని అడిగిరి. అతడు పలక తెప్పించి వారి పేరు యోహాను అని వ్రాయగా వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక పట్టుసడలి దేవుని స్తుతించుతూ మాట్లాడసాగెను. ఇరుగు పొరుగు వారు ఈ అద్భుతమునకు భయపడిరి. ఈ సమాచారము యూదయ పర్వత ప్రాంతమందంతటా వ్యాపించెను. ఈ విషయములను వినిన వారందరూ ఈ పసిబాలుడు ఎట్టివాడగునో అని మనస్సులో అనుకున్నది. ఎలయనా దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. ఆ బాలుడు వృద్ధి చెందుచు ఆత్మయందు బల సంపన్నుడాయను. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆగస్టు 29వ తారీఖున పునీత బప్తిస్మ యోహాను గారి యొక్క పరలోక జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు అనగా జూన్ నెల 24వ తారీఖున బప్తిస్మ యోహాను గారి యొక్క భూలోక జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. దైవార్చనలో మన తిరుసభలో 3 వ్యక్తుల యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం. యేసు ప్రభు యొక్క పుట్టినరోజు డిసెంబర్ 25వ తారీఖున మనం జరుపుకుంటున్నాం. మరి తల్లి యొక్క పుట్టినరోజు సెప్టెంబర్ 8వ తారీఖున మనం జరుపుకుంటున్నాం. ఈ రోజున బప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్నాం. ఎందుకు బప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్నామంటే, అతడు ప్రవక్తలందరికంటే గొప్పవాడు. దేవుని యొక్క అనుగ్రహం చేత నింపబడ్డాడు. తల్లి గర్భములోనే తాను పవిత్రాత్మ చేత నింపబడ్డాడు. లోకరక్షణ యొక్క మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చాడు. అందుచేత బప్తిస్మ యోహాను గారికి ఒక ప్రత్యేకమైన గౌరవము ఇవ్వటం జరిగింది. అందుకనే ఈనాడు తన యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, జకరియా దేవాలయములో యాజక విధులు నెరవేరుస్తున్నాడు. తన వంతు వచ్చినప్పుడు దేవాలయములో ధూపం వేస్తున్న తరుణములో దేవదూత ప్రత్యక్షమై తెలియజేస్తున్నాడు, జకరియా, నువ్వు భయపడకము, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. నీ భార్య గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కంటుంది. ఆ శిశువునకు యోహాను అని పేరు పెట్టుము. అతడు తల్లి గర్భములో ఉన్నప్పుడే పవిత్రాత్మ చేత నింపబడతాడు. అనేక ప్రజలను దేవుని వైపు మరలిస్తాడు. అతడు ఏలియా ఆత్మతో శక్తితో నింపబడతాడు అని తెలియజేశాడు. అటువంటి తరుణంలో జకరియా దేవదూతను ప్రశ్నిస్తున్నాడు. నా భార్య వృద్ధాప్యంలో ఉంది, ఆమె ఏ విధంగా గర్భము ధరించి కుమారుని కంటుంది అని ప్రశ్నించినప్పుడు దేవదూత తెలియజేస్తున్నాడు, నీవు దేవుని యొక్క వాక్కును నమ్మనందుకు ఈ కార్యం నెరవేరే వరకు నీవు మూగవాడవై ఉంటావు అని తెలియచేయటం జరిగింది. దేవదూత తెలియజేసినట్లే యోహాను జన్మించి యోహానుకు పేరు పెట్టే వరకు జకరియా మూగవాడుగా జీవించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను తాను బహిరంగ జీవితాన్ని జీవించే వరకు యేసు ప్రభు వలె ఎడారిలో గడిపాడు. యేసు ప్రభు ఎడారిలో 40 రోజుల పాటు గడిపి బహిరంగ జీవితాన్ని ప్రారంభించాడు. అదేవిధముగా బప్తిస్మ యోహాను కూడా తాను ఇజ్రాయెల్ ప్రజలకు ప్రత్యక్షంగా బోధించే వరకు ఎడారిలో గడిపి తాను దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా దేవుని యొక్క అనుగ్రహాలతో నింపబడాలంటే, దేవుని యొక్క ఆత్మశక్తితో నింపబడాలంటే మనం కూడా ఏకాంతముగా దేవునితో గడపాలి. అప్పుడు దేవుని యొక్క ఆత్మవరములు మనకు కురిపించబడతాయి. బప్తిస్మ యోహాను నిడారంబరమైన జీవితాన్ని జీవించాడు. దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి జీవించాడు. సత్యాన్ని చాటటానికి ఎప్పుడు కూడా భయపడలేదు. యెరూషలేములో ఉన్న
యూదులు కొంతమంది బప్తిస్మ యోహాను గురించి తెలుసుకోవాలనుకుని కొంతమంది యాజకులను లేవీయులను పంపుతున్నారు. యాజకులు లేవీయులు బప్తిస్మ యోహాను గారి దగ్గరికి వచ్చి ప్రశ్నిస్తున్నారు, నీవు క్రీస్తువా అన్నప్పుడు నేను క్రీస్తును కానని తెలియజేస్తున్నాడు. మరి నీవు ఏలియావా అంటే నేను ఏలియాను కూడా కాదంటున్నాడు. మరి ప్రవక్తవా అంటే నేను ప్రవక్తను కూడా కానంటున్నాడు. మరి నువ్వు ఎవరు? మమ్మల్ని పంపించిన వారికి ఎటువంటి సమాధానం మేము చెప్పాలన్నప్పుడు యెషయా పలికినట్లు ఎడారిలో పలుకు ఒక స్వరమును అని తెలియజేస్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నీవు క్రీస్తువు కాదు, ఏలియావు కాదు, ప్రవక్తవు కాదు, ఎందుకు బప్తిస్మిస్తున్నావు అంటే యోహాను గారు తెలియజేస్తున్నాడు, నేను కేవలము నీటితో మాత్రమే బప్తిస్మిస్తున్నాను. మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నాకంటే అధికుడు, ఆయన పాదరక్షకుల వారును ఇప్పటికైనా యోగ్యుడని కాను, ఆయన పవిత్రాత్మతో అగ్నితో బప్తిస్మిస్తాడు అని యోహాను గారు క్రీస్తుకు సాక్ష్యమిస్తున్నాడు. ప్రియా మిత్రులారా, యోహాను గారు తన గురించి చెప్పవలసి వచ్చినప్పుడు తనను తాను తగ్గించుకుంటున్నాడు. యేసు ప్రభు యోహాను గారి గురించి ఎంతో గొప్పగా చెబుతున్నాడు. ప్రవక్తలందరికంటే గొప్పవాడని తెలియజేస్తున్నాడు. కానీ బప్తిస్మ యోహాను గారు చెప్తున్నాడు, నేను ఏమి లేని వాడును, నేను చాలా చిన్నవాడును అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. మనం కూడా హెచ్చింపబడాలంటే, దేవుని యొక్క అనుగ్రహం చేత నింపబడాలంటే మనం ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు మనము తగ్గింపు మనసుతో జీవించాలి, వినయంతో జీవించాలి, దీనత్వంతో జీవించాలి. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వరా, ప్రభువా నేను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఒక గొప్ప దేవుడా, ఈ రోజున బప్తిస్మ యోహాను గారి యొక్క జన్మదినాన్ని కొనియాడుతున్నాం. బప్తిస్మ యోహాను గారు ఏ విధంగా అయితే తనను తాను తగ్గించుకున్నాడు, వినయంతో జీవించాడు, ఎల్లవేళలా నీకు ఆమోదయోగ్యమైన జీవితాన్ని జీవించాడు, మేము కూడా బప్తిస్మ యోహాను గారి నుండి ఈ యొక్క సుగుణాలను నేర్చుకుని జీవించే వాక్యాన్ని దయచేయండి. ప్రభు, ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారిని దీవించమని, వారికి కావలసిన సకల వరపు సాధాలను కుమ్మరించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.